హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనము సైమన్ కమిషన్కి అగేన్స్ట్గా మన వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ అంటే రోడ్డు మీదకి వచ్చి సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి లేదా గో బ్యాక్ సైమన్ అని చెప్పేసి మన వాళ్ళు అగేన్స్ట్గా ఉన్నారని చెప్పేసి చూసాం. దాంట్లో భాగంగానే లాలా లజపత్ రాయ్, మనము పంజాబ్ కేసరిగా చెప్పుకునే లాలా లజపత్ రాయ్ అక్కడ పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్లో ఆయన్ని పోలీస్ వాళ్ళు బాగా కొట్టడం జరిగింది. అండ్ అదే దెబ్బలతో చనిపోయాడు అని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది. 1928లో చనిపోయారు ఆ దెబ్బల కారణంగా అని చెప్పేసి చెప్తారు. అండ్ ఈయన వన్ ఆఫ్ ద ట్రయో ఉంటుంది మనకి, లాల్ బాల్ పాల్ అని చెప్పేసి, అంటే లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్ర పాల్. వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఇండియన్ ఇండిపెండెన్స్ చేయడానికి. సో ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకునే చాప్టర్ ఏంటంటే మెయిన్గా సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అనమాట. సో మళ్ళీ లాహోర్ సెషన్ గురించి కూడా చూడడం జరిగింది మనం. సో ఇప్పుడు ద సాల్ట్ మార్చ్ అండ్ ద సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత ఆగిపోయింది, అది ఒక రీజన్. తర్వాత గాంధీ గారు అందరినీ కూడా ఒక ఎడ్యుకేట్ చేయాలి, మనము అసలు మనం చేసే పనులు ఏంటి, అంటే మనం ఏ విధంగా ఒక పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ చేయాలి, మనము ఏ విధంగా మనము నాన్ వైలెంట్గా ఉండాలి అని చెప్పేసి గాంధీ గారు అనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క చిన్న ఇష్యూ కూడా, అంటే డైలీ లైఫ్లో యూజ్ చేసే చిన్న చిన్న ఇష్యూస్ కూడా పట్టించుకొని ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ ద సొసైటీని గుంజినట్లయితేనే మనము ఈ ఉద్యమంలోకి మనం గెలుస్తామని గాంధీ గారికి అర్థమైందనమాట. సో మహాత్మా గాంధీ గారు 31st January 1930 ఒక లెటర్ పంపించారనమాట. అప్పుడున్న వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ గారికి లెటర్ పంపించి దాంట్లో 11 డిమాండ్స్ చేయడం జరిగింది. ఇట్లా ఒక 11 డిమాండ్స్ ఉన్నాయి మాకు అని చెప్పి పంపించారు. దాంట్లో కొన్నేమో జనరల్గా ఉండేవి, అంటే జనరల్ డిమాండ్స్, అండ్ అలాగే కొన్నేమో స్పెసిఫిక్ డిమాండ్స్ అనమాట. డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, లైక్ ఇండస్ట్రియలిస్ట్ నుంచి పీజెంట్స్ రైతుల వరకు కూడా ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, మా డిమాండ్స్ ఏంటి అని చెప్పేసి గాంధీ గారు పంపించడం జరిగింది. ద ఐడియా, ఇక్కడ ఐడియా ఏంటి, మెయిన్ ఐడియా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ద ఐడియా వాజ్ టు మేక్ ద డిమాండ్స్ వైడ్ రేంజింగ్ సో దట్ ఆల్ క్లాసెస్ విత్ ఇన్ ఇండియన్ సొసైటీ could identify within them and everyone could be brought together in a united campaign. అంటే అందరినీ కూడా మనము ఇలాంటి ఇష్యూస్ని టేకప్ చేసినట్లయితే అందరినీ యునైట్ చేయొచ్చు అండర్ ద సింగిల్ అంబ్రెల్లా అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ద మోస్ట్ స్టిరింగ్ ఆఫ్ ఆల్ వాజ్ ద డిమాండ్ టు అబాలిష్ ద సాల్ట్ ట్యాక్స్. సో మనము ట్యాక్సెస్ అప్పటికే ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము, ప్రాపర్టీస్ ట్యాక్సెస్ అని, మళ్ళీ అన్ని ట్యాక్సెస్, మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్సెస్ అని అవి ఇవి కడుతూనే ఉన్నాము. కనీసం మనము డైలీ తినే సాల్ట్ ఉంది కదండి, ఉప్పు మీద కూడా ట్యాక్స్ వేసేసరికి గాంధీ గారికి కొంచెం నచ్చలేదన్నమాట. సో సాల్ట్ వాజ్ సంథింగ్ కన్జ్యూమ్డ్ బై రిచ్ అండ్ పువర్ అలైక్. మనము పువర్ పీపుల్ తినేది అదే సాల్టే, రిచ్ పీపుల్ కూడా తినేది అదే సాల్టే కదా. అండ్ ఇట్ వాజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్, అంటే ప్రతి ఫుడ్లో కూడా సాల్ట్ అనేది కామన్గా వేసుకుంటూ ఉంటాం కదా. మరి ద ట్యాక్స్ ఆన్ ద సాల్ట్ అండ్ ద గవర్నమెంట్ మొనోపలీ ఓవర్ ఇట్స్ ప్రొడక్షన్, మహాత్మా గాంధీ డిక్లేర్డ్ రివీల్డ్ ద మోస్ట్ అప్రెసివ్ ఫేస్ ఆఫ్ బ్రిటిష్ రూల్. అంటే మనము సాల్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ కూడా ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళే చేస్తుండేవాళ్ళనమాట. అంటే దాని ప్రొడక్షన్ మీద మొనోపలీ ఉంది గవర్నమెంట్ది, అంటే మిగతా వాళ్ళే అక్కడ ప్రొడ్యూస్ చేసే అవకాశం లేకుండా అయిపోయింది. సరే, మిగతా వాళ్ళకి ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు, మరి దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి గాంధీ గారు కొంచెం కోపంగా ఉన్నారనమాట. సో మహాత్మా గాంధీస్ లెటర్ వాస్ ఇన్ ఏ వే అండ్ అల్టిమేటమ్. If the demands were not fulfilled by 11th March, the letter stated the Congress would launch a civil disobedience campaign. So 11th March వరకు గాంధీ గారు టైం ఇచ్చారు. మనకి ఇక్కడ ఎప్పుడు పంపించారు, January 31st, అంటే జనవరి అయిపోయింది అనుకోండి, ఫిబ్రవరి అను మార్చ్, అంటే ఫిబ్రవరి అను మార్చ్ కలిపి అరౌండ్ ఒక 40-41 డేస్ వరకు కూడా మనకి టైం ఇచ్చి మా డిమాండ్స్ కనుక మీరు తీర్చినట్లయితే, అంటే ఫుల్ఫిల్ చేయనట్లయితే మేము మాత్రం సివిల్ డిసొబీడియన్స్ క్యాంపెయిన్ అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇర్విన్ వాజ్ అన్విల్లింగ్ టు నెగోషియేట్. సో ఇర్విన్ ఈ యొక్క డిమాండ్స్ని మనకి
ఒప్పుకోవడానికి వెనకడుగు వేశారనమాట. సో ఇర్విన్ గారు ఒప్పుకోకపోవడంతో గాంధీ గారు ఏం చేశారంటే, ఆయన యొక్క 78 మోస్ట్ ట్రస్టెడ్ వాలంటీర్స్ ఉన్నారు. గాంధీ గారి కింద ఒక 78 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారనమాట. అంటే నమ్మకస్తులు బాగా ఉన్నారు. వాళ్ళతో కలిసి మనకి ఈ సివిల్ డిసోబీడియన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారనమాట. సో ఇది టార్గెట్ వచ్చేసి 240 మైల్స్. అది సబర్మతి ఆశ్రమం ఏదైతే గాంధీ గారి ఆశ్రమం ఉందో అక్కడి నుంచి డాండి అనే ప్లేస్, గుజరాత్లో ఉన్న కోస్టల్ టౌన్, అక్కడ వరకు కూడా డైలీ ఒక 10 మైల్స్ నడిచినట్లయితే 240 మైల్స్ కదా, 24 డేస్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసి వాళ్ళు సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అదే దారిలో చాలామంది వేల సంఖ్యలో కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అండ్ థౌజండ్స్ కేమ్ టు హియర్ మహాత్మా గాంధీ వేర్ ఎవర్ హీ స్టాప్డ్. అంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకున్న సమయంలో గాంధీ గారు చెప్పే మాటలు వినడానికి చాలామంది రావడం జరిగింది. అండ్ హీ టోల్డ్ దెమ్ వాట్ హీ మెంట్ బై స్వరాజ్, అంటే స్వరాజ్ అంటే ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగేది అనమాట ఆగిన దగ్గరల్లా. అండ్ అర్జ్డ్ దెమ్ టు పీస్ఫుల్లీ డిఫై ద బ్రిటిష్, అంటే బ్రిటిష్ వారికి వాళ్ళ మీద మనము పీస్ఫుల్గా వెళ్తేనే పని జరుగుతుంది, కోపతాపాలతో వెళ్ళి అనవసరంగా ప్రాణాలు కోల్పోకండి అని చెప్పేసి చెప్పారన్నమాట. అండ్ ఫైనల్గా మనకి 6th ఏప్రిల్ కల్లా, ఆన్ 6th ఏప్రిల్ హీ రీచ్ దండి. సో వీళ్ళు అనుకున్న టార్గెట్ 24 డేస్ అయిపోయి 6th ఏప్రిల్ కల్లా వీళ్ళు రీచ్ అవ్వడం జరిగింది. అండ్ సెరమోనియల్లీ వయలేటెడ్ ద లా మ్యానుఫ్యాక్చరింగ్ సాల్ట్ బై బాయిలింగ్ సీ వాటర్. సో 6th ఏప్రిల్ మార్నింగ్ అరౌండ్ 6:30 AM కల్లా వాళ్ళు రీచ్ అవ్వడం జరిగింది. అండ్ ఏం చేశారంటే, సాల్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో, అంటే అప్పటి వరకు సాల్ట్ మీద ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు డిసోబే చేయడం జరిగింది. అండ్ సీ వాటర్ని బాయిల్ చేసి సాల్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారనమాట, వాళ్ళ యొక్క ప్రీవియస్ లాస్ని బ్రేక్ చేసి. అప్పటికే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ రావడం జరిగింది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయారు అనమాట. దిస్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. అంటే మనకి ఈ యొక్క సంఘటనతో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్కి స్టార్టింగ్ పాయింట్ అని చెప్తున్నారు. అసలు సివిల్ డిసోబీడియన్స్ అంటే ఏంటంటే, నార్మల్గా చిన్నప్పటి నుంచి మనము వాడుక భాషలో వింటుంటాం, ఎవడు చాలా ఒబీడియంట్గా ఉంటాడు అని చెప్పేసి. అంటే ఏంటి ఒబీడియంట్గా ఉంటాడు అంటే దాని అర్థం ఏంటి? మీరు అన్నీ చెప్పిన మాటలు వింటూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు కానీ అందరినీ గౌరవించడాన్నే ఒబీడియన్స్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏంటి? డిసోబీడియన్స్. అంటే మీరు ఏవైతే చట్టాలు కానీ, ఏవైతే డిమాండ్స్ కానీ, ఏవైతే ఆర్డర్స్ కానీ ఉంటాయో గవర్నమెంట్ నుంచి, అవన్నీ ఫాలో అవ్వకపోవడాన్నే డిసోబీడియన్స్ అంటాము. ఫాలో అవ్వకపోవడం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటి, మనం ఏదో వైలెంట్గా వెళ్ళిపోతే ఇక్కడ వేరే ఉంటుంది. అందుకే దీని ముందు సివిల్ అనే వర్డ్ వాడారనమాట. సివిల్ అంటే ఇక్కడ మనము నాన్ వైలెన్స్ యూజ్ చేస్తున్నాం, అంటే ఏమాత్రం కూడా వైలెంట్గా ఉండట్లేదు కాబట్టి ఇక్కడ సివిల్ అని చెప్పేసి చెప్పారు. సో కంప్లీట్గా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఈ మూమెంట్ అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, అండ్ people were now asked not only to refuse cooperation with the British as they had done in 1921-22 but also to break colonial laws. సో ప్రీవియస్గా మనము నాన్ కోఆపరేషన్ మూమెంట్ చూసామంటే మనకి వర్కర్స్ ఎవరు కూడా ఉద్యోగాలకు వెళ్ళకపోవడము, స్కూల్లో స్టూడెంట్స్, లాయర్స్, వీళ్ళందరి అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్కి తేడా ఏంటి? ఇక్కడ ఏంటంటే పీపుల్ వర్ నౌ ఆస్క్డ్ నాట్ ఓన్లీ టు రిఫ్యూజ్ కోఆపరేషన్ విత్ ద బ్రిటిష్ యాజ్ దే హ్యాడ్ డన్ ఇన్ 1921-22. అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ మనం ప్రీవియస్గా చేసాం కదా, ఆ విధంగా మీరు ఇక్కడ ఏమన్నారు, నాట్ ఓన్లీ టు రిఫ్యూజ్ కోఆపరేషన్ అంటే ఈ కోఆపరేషన్ ఏదైతే ఉందో అది రిఫ్యూజ్ చేయడమే కాకుండా బ్రిటిషర్స్తో మనము వాళ్ళ యొక్క కొలోనియల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం బ్రేక్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి పిక్చర్లో గాంధీ గారు కనిపిస్తున్నారు, ఆయన యొక్క ఫాలోవర్స్తో 78 వాలంటీర్స్తో మనకి స్టార్ట్ అయిన పిక్చర్ కనిపిస్తుంది, దాండి మార్చ్. ఉప్పు సత్యాగ్రహం అని అంటాం కదా తెలుగులో. ఓకే, సో థౌజండ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ బ్రోక్ ద సాల్ట్ లా. సో ఉప్పు చట్టం ఏదైతే ఉందో దాన్ని మనకి డిఫరెంట్ పార్ట్స్ మన కంట్రీలో వేరు వేరు ప్రదేశాల్లో థౌజండ్స్ వేల కొద్ది జనాలు కూడా ఇది బ్రేక్ చేయడం జరిగిందనమాట. మ్యానుఫ్యాక్చర్డ్ సాల్ట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గవర్నమెంట్ సాల్ట్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ చూడండి మన వాళ్ళు ఎంత ఇది చేశారు,
సో సాల్ట్ లా బ్రేక్ చేశారు. అండ్ అలాగే సాల్ట్ని కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. అప్పటి వరకు కూడా గవర్నమెంట్ యొక్క మొనోపలీ చూసాం మనం. ఇప్పుడు అవన్నీ కాదు, మేము కూడా సాల్ట్ని తయారు చేస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఆ సాల్ట్ తయారు చేసి సాల్ట్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ సాల్ట్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి మన వాళ్ళు చూపించడం జరిగిందనమాట. సో యాజ్ ద మూమెంట్ స్ప్రెడ్, ఫారెన్ క్లాత్ వాజ్ బాయ్కాటెడ్. సో ఆ మూమెంట్, ఈ ఉద్యమం జరిగే క్రమంలో మనకి ఫారెన్ నుంచి వచ్చిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా బాయ్కాట్ చేయడం జరిగింది. అండ్ లిక్కర్ షాప్స్ ఆర్ పికెటెడ్. ఆల్రెడీ మనం చూసుకున్నాం, లిక్కర్ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎంట్రీ పాయింట్స్ అంటే దానికి షాప్కి వెళ్ళే ఎంట్రీ పాయింట్ అన్నిటిని కూడా బ్లాక్ చేయడము. అండ్ peasants refused to pay revenue and chowkidari taxes. Village officials resigned, and in many places forest people violated forest laws, going into reserved forest to collect wood and raise cattle. సో ఈ మూమెంట్లో భాగంగా ఫస్ట్ ఏం చేశారు, ఫారెన్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని మన వాళ్ళు బాయ్కాట్ చేశారు. తర్వాత లిక్కర్ షాప్స్ని పికెట్ చేయడం జరిగింది. రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు రెవెన్యూ పే చేయాల్సి ఉంటుంది కదా, ల్యాండ్ రెవెన్యూ, అది పే చేయడం ఆపేశారు. అండ్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాక్సెస్ కూడా మన వాళ్ళు కట్టట్లేదు. అండ్ విలేజ్లో ఉన్న అఫీషియల్స్ కూడా రిజైన్ చేశారు. అండ్ ఫారెస్ట్ పీపుల్, ఇందాక చెప్పుకున్నాం కదా, కొంత ఏరియా ఆఫ్ ఫారెస్ట్ మనల్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ కింద పెట్టుకుంటారు. దాంట్లో కామన్ పీపుల్కి ఎంట్రీ ఉండదు, ఎందుకంటే ఎంట్రీ ఇస్తే వాళ్ళు అక్కడున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చేసుకుంటారు, అక్కడున్న కర్రలు తీసుకొచ్చేసి వంటలు వండుకోవడానికి పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ యొక్క ఆవులు కానీ గేదెలు మేకలు వాటిని తీసుకొని వెళ్ళి మేయడానికి తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళు ఎలో చేసేవాళ్ళు కాదు కదా. సో అలాంటి లాస్ని, ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వయలేట్ చేసేసి ఇప్పుడు రిజర్వ్డ్ ఫారెస్ట్లో కూడా వెళ్ళడం స్టార్ట్ చేశారనమాట. సో worried by the developments, the colonial government began arresting the Congress leaders one by one. సో ఈ యొక్క డెవలప్మెంట్స్ చూశారు, ఈ మూమెంట్ ఎంత పెద్దగా వెళ్ళడం చూసి కొలోనియల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఒకళ్ళెమ్మటి ఒకరిని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మరి మా నాయకుడు అరెస్ట్ అయ్యాడు అని తెలిస్తే ఫాలోవర్స్ ఏం చేస్తారు, వైలెంట్గా మారిపోతారు అనమాట. సో దిస్ లెడ్ టు వైలెంట్ క్లాషెస్ ఇన్ మెనీ ప్లేసెస్. అండ్ దీంట్లో భాగంగా వెన్ అబ్దుల్ గఫర్ ఖాన్, a devout disciple of Mahatma Gandhi, was arrested in April 1930. Angry crowds demonstrated in the streets of Peshawar facing armored cars and police firing. So Abdul Ghaffar Khan ఎవరైతే గాంధీ గారి శిష్యుడు, అండ్ ఈయన్నే మనం ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలుస్తూ ఉంటాము, ఎవరైతే గాంధీ గారి శిష్యుడు ఉన్నారో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట ఏప్రిల్ 1930. సో యాంగ్రీ క్రౌడ్స్ అంటే జనాలు ఇంకా చాలా కోపంతో పేషవర్లో స్ట్రీట్స్ మీదకి రావడం జరిగింది. అండ్ వచ్చి ఆర్మర్డ్ కార్స్ అంటే ఏవైతే మనకి ఆర్మీ అండ్ పోలీస్ యూజ్ చేసే కార్స్ వాటి ముందు నించోవడము, అండ్ పోలీస్ ఫైర్స్ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అదే క్రమంలో చాలామంది కూడా చనిపోవడం జరిగిందనమాట. సో ఏ మంత్ లేటర్, ఒక 1 month తర్వాత ఏమైంది, మహాత్మా గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో షోలాపూర్లో, వాళ్ళు షోలాపూర్లో ఉండేటువంటి పోలీస్ ఫోర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత మున్సిపల్ బిల్డింగ్స్ మీద అటాక్ చేశారు, తర్వాత కోర్ట్స్ మీద అటాక్ చేయడం జరిగింది, అండ్ అలాగే రైల్వే స్టేషన్స్ మీద కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఏవైతే బ్రిటిష్ సింబల్ వేసుకొని ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ ఫ్రైటెండ్ గవర్నమెంట్ రెస్పాండెడ్ విత్ ఎ పాలసీ ఆఫ్ బ్రూటల్ రిప్రెషన్. పీస్ఫుల్ సత్యాగ్రహీస్ వర్ అటాక్డ్, women and children were beaten, and about 1 lakh people were arrested. సో బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటి వరకు ఓపిక బట్టి ఫైనల్గా బ్రూటల్ రిప్రెషన్ అంటున్నారు. అంటే చాలా క్రూరంగా వీళ్ళందరినీ అణిచివేయాలి ఈ సత్యాగ్రహీస్ని అని చెప్పేసి వీళ్ళు ఏమని చెప్పారు, పీస్ఫుల్ సత్యాగ్రహీస్ అంటే పీస్ఫుల్గా చేసే ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అండ్ మహిళల మీద, చిల్డ్రన్ మీద కూడా అటాక్ చేసి బాగా కొట్టడం జరిగింది. అండ్ అబౌట్ 1 lakh పీపుల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం చూసాము. సో అదే మనకి ఇక్కడ ఒక పిక్చర్లో ఇస్తున్నారు చూడండి, పోలీస్ క్రాక్ డౌన్ ఆన్ సత్యాగ్రహీస్ మీద ఏ విధంగా కొడుతున్నారో చూడండి. సో మళ్ళీ ఇది కూడా వైలెంట్గా మారిపోతుంది అని చెప్పేసి
గాంధీ గారు ఈ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసి ఈ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా కాల్ ఆఫ్ చేయడం జరిగింది. అండ్ ఇర్విన్ గారితో ప్రీవియస్గా మనము ఇర్విన్ గారు కొన్ని సజెషన్స్ చేసి మనకి డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు కదా. సో ఇర్విన్ గారు బేసిక్గా మంచి ఆయన కాబట్టి సో ఈ టైంలో ఏం చేశారంటే 5th March 1931 గాంధీ గారు and ఇర్విన్ గారు కూర్చొని కొన్ని డిసైడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. దీన్నే మనం గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ప్యాక్ట్ అంటే ఏంటంటే ఒక ఒప్పందం అన్నమాట. సో గాంధీ గారు ఇర్విన్ గారు కలిసి ఒక ఒప్పందంకి రావడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు 5th March 1931. సో ఈ ప్యాక్ట్లో భాగంగా గాంధీ గారు కన్సెంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దీంట్లో నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్పేసి ఒప్పుకున్నారు. సో ద కాంగ్రెస్ హ్యాడ్ బాయ్కాటెడ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్. సో లండన్లో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ గారు ఏదైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా దీన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. అండ్ ద గవర్నమెంట్ అగ్రీడ్ టు రిలీజ్ ద పొలిటికల్ ప్రిజనర్స్. సో ఈ ఆర్టీసీ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని మన వాళ్ళు ఏం చేశారు, బాయ్కాట్ చేశారు. దీనికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే, సరే ఎవరైతే మేము పొలిటికల్గా మీ లీడర్స్ని అరెస్ట్ చేశామో అంటే వాళ్ళని ప్రిజన్లో పెట్టడం జరిగింది కదా, అందుకే పొలిటికల్ ప్రిజనర్స్ అంటున్నారు, వాళ్ళని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో దీని తర్వాత December 1931 గాంధీజీ వెంట్ టు లండన్ ఫర్ ద కాన్ఫరెన్స్ బట్ ద నెగోషియేషన్స్ బ్రోక్ డౌన్ అండ్ హీ రిటర్న్ డిసప్పాయింటెడ్. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళలేకపోయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని రిప్రజెంట్ చేసిన గాంధీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చి September 1931 నుంచి December 1931 వరకు ఉంది. అండ్ దీంట్లో మనకి వేరియస్ డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. బ్రిటిష్ నుంచి చూసుకున్నట్లయితే మనకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ గారు, అండ్ ఇండియా నుంచి మనకి మహారాజులు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ని రిప్రజెంట్ చేయడానికి, తర్వాత కాంగ్రెస్ని రిప్రజెంట్ చేయడానికి గాంధీ గారు, అయ్యంగర్ అండ్ మదన్ మోహన్ మాల్వియా గారు వెళ్ళడం జరిగింది. అండ్ ముస్లిం లీడర్స్ వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా, ఆగా ఖాన్ అండ్ అలాగే మహమ్మద్ ఇక్బాల్. అండ్ డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి అంబేద్కర్ గారు, విమెన్ సరోజినీ నాయుడు గారు అండ్ ఇలా చాలామంది కూడా వెళ్ళడం జరిగింది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. బట్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒప్పందాలు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మనకి అనుకూలంగా లేకపోవడంతో గాంధీ గారు డిసప్పాయింట్ అయిపోయి రిటర్న్ రావడం జరిగింది. బ్యాక్ ఇన్ ఇండియా హీ డిస్కవర్డ్ దట్ ద గవర్నమెంట్ హ్యాడ్ బిగన్ ఎ న్యూ సైకిల్ ఆఫ్ రిప్రెషన్. సో గాంధీ గారు తిరిగి వచ్చేసిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారంటే, గవర్నమెంట్ ఒక కొత్త రిప్రెషన్ అంటే అణచివేత చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిందని చెప్పేసి అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గఫర్ ఖాన్ అండ్ అలాగే జవహర్లాల్ నెహ్రూని కూడా జైల్లో పెట్టారు. అంతకుముందే మనం చూసాము సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్లో భాగంగా చాలా కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేస్తే గాంధీ గారు కూడా అరెస్ట్ అయిన క్రమం చూసాము. అండ్ 8 months ఆయన జైల్లో కూడా ఉన్నారు. ద కాంగ్రెస్ హ్యాడ్ బీన్ డిక్లేర్డ్ ఇల్లీగల్. సో గఫర్ ఖాన్ అండ్ జవహర్లాల్ నెహ్రూ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, కాంగ్రెస్ని కూడా ఇల్లీగల్గా ట్రీట్ చేస్తున్నారనమాట. అండ్ ఎ సిరీస్ ఆఫ్ మెజర్స్ హ్యాడ్ బీన్ ఇంపోజ్ టు ప్రివెంట్ మీటింగ్స్, డెమాన్స్ట్రేషన్ అండ్ బాయ్కాట్స్. సో ఇప్పుడు ఏం చేశారు, మీరు ఎక్కడ కూడా మీటింగ్స్ కానీ డెమాన్స్ట్రేషన్స్ ఆర్ బాయ్కాట్స్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో విత్ గ్రేట్ అప్రిహెన్షన్ మహాత్మా గాంధీ రీలాంచ్డ్ ద సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్. సో ఇవన్నీ చూసిన తర్వాత గాంధీ గారు లేదు మళ్ళీ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ తీసుకురావాల్సిందే అని చెప్పేసి రీలాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫర్ ఓవర్ ఎ ఇయర్ ద మూమెంట్ కంటిన్యూడ్ బట్ బై 1934 ఇట్ లాస్ట్ ఇట్ మొమెంటమ్. సో గాంధీ గారు లాంచ్ చేసిన 1 year వరకు కూడా బాగానే నడిచింది, కానీ 1934లో దాని యొక్క మొమెంటం అంటే దాని యొక్క తీవ్రత తగ్గిపోయింది. సో ది నెక్స్ట్ టాపిక్ మనం వేరే వీడియోలో చూద్దాము. అంటే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో మూమెంట్లో వాళ్ళు ఈ మూమెంట్ని ఎలా చూశారని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ. జై హింద్.